అండ్ ఒకసారి రాస్తారు. ఏదో కారణాల మీద ఫెయిల్ అయితారు. మళ్ళీ ఇంకొకసారి రాయడానికి వాళ్ళకి మోటివేషన్ ఎలా వస్తుంది? ఎలా మోటివేట్ అవ్వాలి? యాక్చువల్‌గా ఏంటంటే ఒకసారి మామూలుగా ఎక్కడైతే మనం ఫెయిల్ అవుతామో 99.9% అభ్యర్థులు చేసే తప్పేంటంటే, ఇప్పుడు నేను రాసాను, ఫెయిల్ అయ్యాను. నెక్స్ట్ నేను ఎక్కడి నుండి మొదలుపెట్టానంటే, ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడి నుంచి మొదలుపెట్టాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే, మళ్ళీ మొదలు నుంచి మొదలుపెడతారు. ఫస్ట్ నుంచి చేస్తారనమాట. అంటే ఏంటంటే, మళ్ళీ ఆల్ టుగెదర్ ఇప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి, కోపంలో వచ్చి, ఆక్రోషంలో వచ్చి మళ్ళీ బుక్ తీసుకొని, మళ్ళీ పేజ్ 1 నుండి అసలు నాకెందుకు రాలేదన్న ఆక్రోషంలో పేజ్ 1 నుంచి చదువుతారనమాట. నీకు ఆల్రెడీ వచ్చాయి 99 దగ్గర ఆగావు. ఇప్పుడు ఆ రిమైనింగ్ 1%ని భర్తీ చేయాలి. వీళ్ళు మళ్ళీ 99ని భర్తీ చేస్తారు. 99.1 దగ్గర ఆగిపోతారు. సో, వేర్ వి హావ్ స్టాప్డ్ అండ్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లమ్? రెక్టిఫికేషన్ ఆఫ్ దట్ లాక్యూనా ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, ఆహ్, లాక్యూనా ఉంది చూడండి, దాన్ని భర్తీ చేసుకోవాలి. అందుకనే ఫెయిల్ అయిన అభ్యర్థులు బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ తప్పు జరిగింది అన్న దాన్ని రెక్టిఫై చేసుకుంటే, అది గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అయినా సరే, సో, అలా చేసుకుంటే గనుక ఖచ్చితంగా అండ్ మోర్ ఓవర్ నేను చూసాను గదండీ! నా ఫ్రెండ్స్‌ని చాలా మందిని చూసాను. నేను 80+ యూపీఎస్సీ ర్యాంకర్స్‌ని ఇప్పటిదాకా సృష్టించాను. సో, అండ్ గ్రూప్ 1 అయితే చాలా ర్యాంకర్స్ ఉన్నారు. ఏపీ, తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన విషయం ఏంటంటే, దీనికి హడావుడి చేసి, భయంకరంగా కష్టపడి అంత చేయాల్సినటువంటి అవసరం లేదండి. స్మార్ట్‌గా వెళ్తే, మనం ఏం చేయబోతున్నాం? డౌన్ ది లైన్ 6 మంత్స్ తర్వాత నా పొజిషన్ ఏంటి? అన్నది బేరీజు వేసుకొని, నువ్వు ఏ రోజు చేయాల్సినటువంటి టార్గెట్స్ ఏంటి అన్నది ఒక బుక్‌లాగా ఒక చిన్న డైరీలాగా తప్పేం లేదు. చిన్న ఒక డైరీలాగా రాసుకొని, వాటిని అట్‌లీస్ట్ 50% ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలు. చాలా సక్సెస్ వస్తుంది. ఓకే. మీరు చాలా బాగా చెప్పారు. అయితే చాలామంది ఏమనుకుంటారు యూపీఎస్సీ చాలా కష్టం అనుకుంటారు. మీరేమంటారు? యూపీఎస్సీ నిజంగా కష్టం గాదండి. సీ యూపీఎస్సీ అడిగే క్వెషన్స్ ట్రెండ్‌ని పట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. మీరు చూడండి లాస్ట్ టైమ్ యూపీఎస్సీ ఎగ్జామినేషను ఎడిటోరియల్స్ కూడా రాసారు. దిస్ వాస్ ఎ డిఫికల్ట్ పేపర్ అని జెప్పి. యాక్చువల్‌గా ఏంటంటే మనం 2025 నుండి 26 మధ్యలో ఉండే కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ ద హిందూ పేపర్ ఒకసారి చదివామనుకోండి, ప్రతి క్వెషన్ కూడా ఏదో ఒక రూపంలో న్యూస్‌లో ఉన్నటువంటి ఐటమే. అంటే డైరెక్ట్‌గా కరెంట్ అఫైర్స్‌ని అడగకుండా కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి కోర్ పార్ట్‌ని అడుగుతూ వచ్చారనమాట. అంటే దీస్ ఆర్ నాట్ అప్పుడప్పుడు యూపీఎస్సీ మీన్స్ అన్‌ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అలా కామెంట్ చేస్తుంటే ఇన్‌ఫాక్ట్ టు అన్ ఎక్స్‌టెంట్ దట్ వాస్ ట్రూ. ఎందుకంటే ప్యాట్రన్ తెలియని వాడికి. ప్యాట్రన్ తెలిసిందనుకోండి, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి ఆఫీసర్సు. రేపు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినా రాసి వెళ్ళిపోతారు, పాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకు ట్రెండ్ తెలుసు, పల్స్ తెలుసు. ఎలా అడుగుతారు, ఎందుకు అడుగుతారు అన్నది తెలుసు. అవి పట్టుకున్న ఎలా రాయాలో తెలుసు. అందుకనే చదవడం వకెత్తు, రాయడం వకెత్తు యూపీఎస్సీలో. అది పట్టుకుంటే గనుక ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో, జాబ్ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. చాలామంది ఇప్పటికి ప్రిపేర్ అవుతున్నారండి. మనం ఏం చేయాలంటే అండి, ఇప్పుడు రోజులో 24 గంటలు టైం ఉంటే, మనం 12 గంటలు ఆఫీసు వర్క్ ఇదంతా పోతాం. కనీసం రోజుకొక 2:30-3 గంటలైనా ఇవ్వగలిగితే అది చాలన్నమాట. మార్నింగ్ 9-5, 6 ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ 6-7:30 ఆర్ అట్‌లీస్ట్ 7-8:30 ఒక 1 ½ అవర్. ఈవినింగ్ ఒక 1 ½ అవర్. ఒక 3 గంటలు టైం ఇచ్చాము. పొద్దున ప్రిలిమ్స్‌కి, ఈవినింగ్ మెయిన్స్‌కి. అండ్ నైట్ పడుకునే ముందు ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, ఒక్క మెయిన్స్ ఆన్సర్, ఒక డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాసిన తర్వాత ఎవరో నాలాంటి మెంటర్ అందుబాటులో ఉంటే నాలాంటి వాళ్ళకిచ్చి ఇవాల్యుయేట్ చేపించుకోవచ్చు. లేదా సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అరే! నేను బాగా రాసానా? ఇంట్రొడక్షన్ బావుందా? నా రైటింగ్ బావుందా? నేను వర్డ్ లిమిట్‌ని మ్యాచ్ చేశానా? సో, వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. లేదా మెంటార్‌కిచ్చి కరెక్షన్ చేపించుకోవచ్చు. రోజుకొక 3 గంటలు పెడితే చాలండి. అది హంగామా అంటే చాలామంది ఆహ్, ఇంటర్వ్యూలలో ఇలా వచ్చినప్పుడు నేను 10 గంటలు చదివేవాడిని, నేను 16 గంటలు చదివేవాడిని, నేను లైటింగ్ లేకపోతే వీధి లైట్ల కింద కూర్చొని చదివేవాడిని, తిండి లేకపోతే బిర్యానీ తిని చదివేవాడిని, ఇలాంటి కథలు చెప్తూ ఉంటారు. అంత అవసరం లేదండి. ఒక రెగ్యులర్‌గా ఒక ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తే నిజంగానే ఈజీ. మరీ కఠినమైనటువంటి ఎగ్జామ్స్ ఏమి కావు. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే యూపీఎస్సీ అంటే చాలా కష్టం అనుకునేవాళ్ళు. మీ మాటలింటుంటే సరే ఒక ధైర్యమొస్తుంది. ఓకే. రాయొచ్చు యూపీఎస్సీని గూడా క్రాక్ చేయొచ్చు అని సామాన్య ప్రజలు గూడా మొన్న చూసానండి ఇటీవల కాలంలో ఒక చిన్న అమ్మాయి ఆహ్, మాక్ ఇంటర్వ్యూస్ పానలిస్ట్‌గా చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి 21 ఇయర్స్ అమ్మాయి. నేను ఆ అమ్మాయి చూస్తే మనకెలా ఉందంటే ఏదో ఒక చిన్న ఒక చైర్‌లో కూడా సరిపోలేదు ఆ అమ్మాయి. అంటే అలా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాల్ చేసింది. సార్ ఐఏఎస్ వచ్చింది సార్. ఐయామ్ వెరీ థాంక్ యూ అని. నేనప్పుడు అడిగాను. అంతకుముందు కూడా ఉండే నాకు ఆలోచన. అమ్మ నువ్వు చూస్తే చాలా యంగ్‌గా ఉన్నావు. కనీసం గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయేటట్టున్నావు తల్లి. ఏంటి సీక్రెట్ ఏంటని అడిగా. ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్‌కి నిజంగానే మైండ్ బ్లాక్ అయింది. సార్ నేను లాస్ట్ 10, 15 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్నీ తీసుకున్నాను సార్. ఫస్ట్ నేను ట్రెండ్‌ని డ్రా చేశాను.
ఎంత ఇంటెలిజెన్స్ చూడండి. ట్రెండ్ డ్రా చేసి ఇంజినీర్ లాగా ఎక్కడ అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు అన్నీ వేసుకొని ఒక రైటప్ రాసుకుందంట. ఆ రైటప్ ప్రకారం వెళ్ళింది. సెకండ్ అటెంప్ట్ సంథింగ్ ఆ అమ్మాయిది. ఎంత ముచ్చటేసిందంటే అది వింటూనే సో నీలాంటి అమ్మాయి యూ రియల్లీ డిజర్వ్ ఐఏఎస్ అనుకున్నా నేను. ఎందుకంటే వాళ్ళు ఎలా అడుగుతున్నారని వాళ్ళ ఆ! మైండ్ సెట్‌ని అది ఈమె తెలివి గదా! పసిగట్టేసింది. అదే స్మార్ట్‌నెస్ కదా! అవును. చాలా చెప్పారు. సో, ఎవరైతే విద్యార్థులు యూపీఎస్సీ రాయాలి అన్న కల ఉందో వాళ్ళకి మీ మాటలు నిజంగా స్ఫూర్తినిస్తాయని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మీ మచ్. వాల్యుబుల్ టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. చూసారు కదా! ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.